రేవంత్ రెడ్డి మాల సామాజిక వర్గానికి 5% రిజర్వేషన్లు ఇచ్చే 22వ రోస్టర్ ఇవ్వటం వల్ల నష్టపోయామని మాల సంఘం నాయకులు తెలిపారు. జూబ్లీస్ ఉప ఎన్నికలో 200 మంది నామినేషన్ వేస్తున్నట్లు వారు ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైన భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పరిపాలన కూడా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు మాల సామాజిక వర్గానికి ఈ తెలంగాణలో రెండవ అత్యంత జనాభా కలిగినటువంటి మాల సామాజిక వర్గానికి 5% రిజర్వేషన్ ఇచ్చి 22వ రోస్టర్ ఇవ్వడం వల్ల మేము అన్ని కులాల కన్నా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళుగా చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ మా ప్రజాస్వామికమైన డిమాండ్ ఈ 58 కులాలకు రిజర్వేషన్లు కావాలని, ముఖ్యంగా గ్రూప్ 3లో ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్ను దూరం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ప్రజాస్వామికమైనటువంటి ఉద్యమంలో భాగంగా ఓటు అనేటువంటిది చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించింది అనే విషయం మీకు తెలుసు. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో ఉన్న మేము జూబ్లీ సెలక్షన్ లో దాదాపుగా 200 మంది మీ నామినేషన్ వేయబోతున్నామనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం మిత్రులు.